నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో ఆగని పోడు రైతుల అటవీ అధికారుల ఘర్షణలు ఇల్లందు సమీపంలో ప్లాంటేషన్ పనులకు అడ్డుకున్న పోడు రైతులు పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంతో ప్రారంభం కాని తరగతులు వెంటనే తరగతులు ప్రారంభించాలని విద్యార్థుల ధర్నా హైదరాబాద్ చంపాపేట్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ప్రజల శాంతి భద్రతల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామన్న పోలీస్ అధికారులు పనిచేసే బ్యాంకే కన్నం వేసిన క్యాషియర్ కృష్ణా జిల్లా కంచికాచర్ల మండలం SBIలో 25 లక్షలు నొక్కేసిన క్యాషియర్ ఇక డీటెయిల్స్ చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొమరారం రేంజ్ పరిధిలోని కోటగడ్డ సమీపంలో 25 హెక్టార్ల ప్లాంటేషన్ పనులను ఫారెస్ట్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టన్నారు. విషయం తెలుసుకున్న పోడు రైతులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోడు రైతులకు అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్ చంపపేట పరిధిలోని వైశాలి నగర్ తుర్కల్కుంట బస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధృవపత్రాలు లేని 150 ద్విచక్ర వాహనాలు, ఎటువంటి అనుమతి లేని 30 సిలిండర్లు, 10,000 రూపాయల విలువ గల నిషేధిత గుట్కా మరియు అక్రమంగా నిల్వ ఉంచిన 3 కార్టన్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ శాంతి భద్రతలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, అనుమానితులుగా కనిపించిన వ్యక్తుల గురించి సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని వారు కోరారు. కంచన్ బాగా అయితే సైదాబాద్ అయితే అన్నిటికీ బార్డర్ ఉన్నది. తర్వాత ఇది మెయిన్ రోడ్ కూడా పక్కన నుండి పోతుంది. అందుకని చెప్పేసి మేము కార్డన్ సెర్చ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ చేసినాము. ఇంతకుముందు కూడా మేము ఈ కెమెరాస్ పెట్టాలని చెప్పేసి మీకు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేసినాము ముందుకు వచ్చేసి కెమెరాలు పెట్టమని. మీరు కూడా కొంచెం మీరందరూ కలిసి సంఘటితంగా ఉండి అలా ఇంత వేసుకుంటేనే కెమెరాలు పెట్టగలుగుతాం. మా తరఫు నుంచి కూడా వస్తే కూడా మేము కూడా చేస్తాం. తర్వాత ఇప్పటివరకు అయితే ఇక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద ఇన్సిడెంట్స్ ఏం రాలేదు, మా దృష్టికి ఏం రాలేదు. ఈ స్థానికులతో మనకేం ప్రాబ్లం లేదు. ఎటొచ్చి బయట నుంచి అపరిచితులు ఎవరన్నా ఈ రోడ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి వచ్చి పోయే వాళ్ళతోనే మనకు ప్రాబ్లం. ఇక్కడ స్థానికులతో మాకు కూడా మీకేం ప్రాబ్లం లేదు, మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. సో మీరు కూడా ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తే దయచేసి వాళ్ళది కొంచెం ఐడెంటిటీ కానీ వాళ్ళకి తెలుసుకొనే కానీ మీరు రూములు ఇవ్వండి. ఎందుకంటే చాలామంది బయట వాళ్ళు చిన్న చిన్న జీతాల వాళ్ళు చాలామంది వస్తుంటారు ఇక్కడికి ఉండటానికి. జాగ్రత్తగా మీరు చెక్ చేసి మీరు ఇవ్వండి. ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే కూడా మా పోలీస్ స్టేషన్కి 100 డైల్ కానీ ఆ స్థానిక ఇన్స్పెక్టర్ కానీ ఈ సెక్టార్ SS కానీ నెంబర్ కూడా మీరు తీసుకోండి. ఏమైనా ఉంటే మాకు అప్పటిదప్పుడు మీకు ఇన్ఫామ్ చేయండి. మేము కూడా మీకు ఎల్లవేళలా మీకు సహాయం చేస్తాం. మేము తర్వాత మీకు పెట్రోలింగ్ కూడా మేము చేస్తాం. మీరు అన్నట్టుగా ST హాస్టల్ అయితే మిగతా కొన్ని రాత్రిపూట 12 గంటల ప్రాంతంలో కానీ దాన్ని కూడా మేము ఇక ముందు మేము నోట్ చేసుకొని రెగ్యులర్గా మేము పెట్రోలింగ్ చేసి మీకు ఇంకా ఎట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా మేము చూస్తాం. తదుపరి సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా DCP గారిని కోరుచున్నాం. సరూర్ నగర్ పోలీస్ లిమిట్స్లోని చంపాపేట గ్రామంలో ఉన్నటువంటి కటికొనికుంట కాలనీలోని కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక 150 వరకు పోలీస్ ఫోర్స్ టోటల్ పార్టిసిపేట్ చేసుకున్నారు. అలాగనే ఇక్కడ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో చెకింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 7 రౌడీ షీటర్లు, అలాగనే ఒక 10 మంది సస్పెక్ట్లు వాళ్ళ క్రియాకలాపాలు ఏమున్నాయి దానికోసం వెరిఫై చేయడం జరిగింది. అలాగనే ఒక 23 వరకు వెహికల్స్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. అవి కొన్ని డాక్యుమెంట్స్ లేనివి, నంబర్ ప్లేట్స్ లేనివి, వాటి సంబంధించి ఫర్దర్ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 5,000 వరకు గుట్కా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. అలాగనే ఒక 31 సిలిండర్స్, ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ ఇల్లీగల్ ఫిల్లింగ్ అవుతుంది, అది కూడా ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సో అలాగనే ఒక 68 వరకు లిక్కర్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో బేసికలీగా అది కార్డన్ సెర్చ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ కటికొనికుంట కాలనీలలో ఉన్నటువంటి ప్రజలది అందరిది కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ష్యూర్ చేసుకోవడం.
అలాగనే ప్రజలు కూడా ఇక్కడ చాలా ఉత్సాహపూర్వకంగా ఇది ప్రోగ్రామ్కి స్పందన ఇచ్చారు. చాలా ఉత్సాహపూర్వకంగా టోటల్ మన డిపార్ట్మెంట్కి కూడా సాయం చేశారు. అది కూడా చాలా సంతోషంగానే ఉంది. ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్న అవసరం ఉంటే ఇట్లానే కంటిన్యూ చేస్తాం. కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్పారు, కొన్ని పెట్రోలింగ్ సంబంధించినది, అలాగనే ఇంకా కొన్ని ఇష్యూస్ వాళ్ళ కాలనీకి సంబంధించినది కూడా వాటికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. సో అలాగనే వాటికి సంబంధించి మా తరఫు నుంచి కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి పాల్గొన్నారు. సభ్యత్వం నమోదు చేయడం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన కోరారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే నారాయణపేటలో అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల నాయకులు జెడ్పీటీసీ అన్మిరెడ్డి సురేఖ, ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి, మరికల్ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకుపాలెం లంకలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లను ఒక జేసీబీని పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు ఇసుక దందాను చేస్తున్నారని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేశారు. గిద్దలూరు నగర పంచాయతీలో పారిశుద్ధ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు తెల్లవారుజామున పట్టణంలో పారిశుద్ధ్యం చేస్తున్న కార్మికుల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రాంబాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ముందు ఏకరు పెట్టారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాన్కల్ గ్రామంలో హరితహార కార్యక్రమంలో తాడ్వాయి మండల ఎంపీపీ కౌడి రవి, కాస్కల్ సర్పంచి కౌడి రాధ, సెక్రటరీ మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. తరగతులను వెంటనే ప్రారంభించి తమ భవిష్యత్తు కాపాడాలని స్కూల్ ముందు రోడ్డుపై బైఠాయించారు నాగార్జున గ్రామర్ స్కూల్ విద్యార్థులు. ఇక హైదరాబాద్ నాగోల్ బ్రాంచ్కి చెందిన సుమారు 300 మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు గత 20 రోజుల క్రితం స్కూల్ బిల్డింగ్ పై నుండి 10వ తరగతి విద్యార్థిని పడి మృతి చెందడంతో అధికారులు స్కూల్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు స్కూల్ని ప్రారంభించిన పాఠాలు చెప్పడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. సరైన సమాధానం చెప్పడానికి పాఠశాల యాజమాన్యం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికాచర్ల మండలం పరిటాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో
అవకతవకలకు పాల్పడిన ఇన్ఛార్జ్ క్యాషియర్ గోడవర్తి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముందు హాజరుపరిచారు. కంచికాచర్ల మండలం పరిటాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు నందు ఇన్ఛార్జ్ క్యాషియర్ గా పనిచేస్తున్న గోడవర్తి శ్రీనివాసరావు బ్యాంక్ మేనేజర్ యోగిత వద్ద నమ్మకస్తుడిగా ఉంటూ నగదు లావాదేవీలు, గోల్డ్ లోన్ లావాదేవీల విషయంలో ఇరువురు బాధ్యతలను ఒక్కడే నిర్వహిస్తూ లాక్ ఓపెనింగ్, లాకర్ క్లోజింగ్ సమయంలో మేనేజర్ వద్ద ఉండవలసిన తాళం కూడా తానే తీసుకొని మేనేజర్ లేకుండా లాకర్ను తనే మెయింటైన్ చేసేవాడు. అతని మీద నమ్మకంతో మేనేజర్ యోగిత అతనికి పనికి అడ్డు చెప్పకపోవడం అదునుగా భావించి లాకర్ నుండి 19 లక్షల రూపాయలు నగదు అపహరించాడు. ఖాతాదారులకు సంబంధించిన 3 గోల్డ్ బ్యాంకులు దొంగలించాడు. దాంట్లో మనకి కంచికర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 187/2019 ఒక కేసు రిజిస్టర్ కాబట్టింది. ఇందులో ఈ బ్యాంక్ మన పరిటాల ఎస్బీఐ బ్యాంక్లో క్యాష్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న గొరవర్తి శ్రీనివాసరావు గారు, ఆయన తన విధి నిర్వహణలో అలసత్వం వహించడమే కాకుండా బ్యాంకులో డిపాజిట్ కాబట్ట ఖాతాదారుల సొమ్ము యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క ఈ బంగారు నగలు ఉన్నాయి అవన్నీ మిస్అప్రాపరేట్ చేయడం జరిగింది. సో ఈయన క్యాష్ ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడ బ్యాంకులో ఈ లాకర్స్ సేఫ్టీ విషయంలో బ్యాంక్ మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ఈ గొడవర్తి శ్రీనివాసరావు వాళ్ళిద్దరి జాయింట్గా ఇద్దరి దగ్గర కేసు ఉంటాయి. సో ఎక్కడైనా మనం దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలన్నా, లాకర్స్ ఇన్స్పెక్ట్ చేయాలన్నా, ఏదైనా ఖాతాదారులు వచ్చినప్పుడు బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయాలంటే ఇద్దరు లాక్స్ కీస్ తీసుకొని ఓపెన్ చేసి చూడాలి. బట్ అక్కడ బ్యాంక్ మేనేజర్ పనిచేస్తున్న యోగిత అనే ఆవిడ ఇతనిపైన నమ్మకంతో ఆవిడ రెస్పాన్సిబుల్ కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది. సో ఆ బ్యాంక్ మీద ఇతని పేరు పెట్టిన నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన టోటల్గా ఒక మిస్ ఇంటెన్షన్తో ఈ క్యాష్ను కానీ గోల్డ్ కానీ మిస్అప్రాపరేట్ చేయాలని చెప్పి సో బ్యాంక్ క్యాష్ దాంట్లో నుంచి దాదాపు 19 లక్షలు మిస్అప్రాపరేట్ చేసినట్లు. అలాగనే ఈ ఖాతాదారులు బ్యాంకులో మనకు గోల్డ్ లోన్ తీసుకుంటారు, గోల్డ్ అక్కడ తాకట్టు పెట్టి. సో వాటిని గోల్డ్ లోన్ తాకట్టు పెట్టిన గోల్డ్ కూడా దాదాపు 2.2 kgs గోల్డ్ వాటిలో నుంచి తస్కరించాడు, మిస్అప్రాపరేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్గా వచ్చిన మేనేజర్ ఓం ప్రకాష్ గారు గుర్తించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన పోలీసు వాళ్ళు ఇక్కడ కేసు రిజిస్టర్ చేసేసి సబ్సిక్వెంట్గా ఇతని దగ్గర నుంచి మనం ఎస్టర్డే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి టోటల్గా మనం ఒక 20.75 lakhs క్యాష్, 2.2 kilos ఆఫ్ గోల్డ్ రికవర్ చేసేసి మనం అరెస్ట్ చూపించాము. ఇవాళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇతని ఎంఓ ఏంటంటే ఆల్రెడీ మేనేజర్ ఇతనికి పెట్టిన నమ్మకం మీద బోత్ లాక్స్ ఓపెన్ చేసుకోవడం, అందులో మన క్యాష్ అతను ఇన్ఛార్జ్గా క్యాష్ చెప్పిన డబ్బులు తస్కరించడం కాకుండా ఈ ఖాతాదారులు ఎక్కడైతే మన బ్యాంక్ వాళ్ళ లోన్స్ ఉన్నాయి కదా, అమౌంట్ డిపాజిట్ చేసానికి వచ్చినప్పుడు రైతులు వాళ్ళకు ఇన్నోసెంట్ పీపుల్ కదా, వాళ్ళతో డెబిట్ క్రెడిట్ స్లిప్ మీద సంతకాలు పెట్టించేసి వాళ్ళ పేరులో వాళ్ళ అమౌంట్ డిపాజిట్ చేసినా కూడా వాటిని వాళ్ళ ఖాతాలో డిపాజిట్ చేయకుండా మిస్అప్రాపరేట్ చేసుకున్నాడు. అట్లానే గోల్డ్ లోన్స్ పెట్టిన గోల్డ్ ఏదైతే ఉంది కదా దాన్ని కూడా 2.2 kilos వర్త్ అది కూడా మిస్అప్రాపరేట్ చేయడం జరిగింది. చేసి బయట అవుట్ సైడ్ ముత్తోట్ ఫైనాన్స్ అలాంటి ఫైనాన్స్ కంపెనీస్లో అక్కడ మళ్ళీ అక్కడ కుదవబెట్టేసి డబ్బులు తీసుకున్నాడు. ఓవరాల్గా దాదాపు ఇతను 88 lakhs బోత్ గోల్డ్ కానీ క్యాష్ కానీ మిస్అప్రాపరేట్ చేయడం జరిగింది. సో ఆ రోజు కంచికచర్ల పోలీస్ వాళ్ళు, ఇన్స్పెక్టర్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ అండ్ టీం వాళ్ళు ఓవరాల్గా ఇతని కోసం పరారులో ఉంటే ఇతను పట్టుకోవడం జరిగింది. అరెస్ట్ చూపించారు. అలాగే ఇతని దగ్గర నుంచి రికవరీ కూడా మనం టోటల్ క్యాష్ అండ్ గోల్డ్ రికవర్ చేశాము. టుడే వీఆర్ షోయింగ్ అరెస్ట్. అలాగనే ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఆమె దీంట్లో పాత్ర లేకపోయినా ఆమె నిర్లక్ష్యం ఉన్నది కాబట్టి డిపార్ట్మెంటల్ యాక్షన్ గురించి కూడా వీళ్ళు రికమెండ్ అది సబ్సిక్వెంట్గా మనం అరెస్ట్ చేసాము. మళ్ళీ అతను పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీలో అతను ఒకటే దీంట్లో పాత్ర ఉన్నాడా లేకపోతే దీన్ని ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఇతనికి ఎవరు సహకరించారు అనేది సబ్సిక్వెంట్ మనం పోలీస్ కస్టడీలో విచారించారు. మీ సిబ్బంది బాగా అదే టోటల్గా ఇన్స్పెక్టర్, ఎస్ఐ వీళ్ళందరికీ కూడా మనం వీఆర్ రికమెండింగ్ రివార్డ్స్ కొరకు మేము కూడా మా తరఫు నుంచి క్లబ్ మీటింగ్లో వీఆర్ గివింగ్ రివార్డ్స్. ఇప్పుడు కూడా నౌ వీఆర్ గివింగ్ రివార్డ్స్ టు మా గుడ్ వర్క్ చేసిన ఆఫీసర్స్ వీఆర్ గివింగ్ రివార్డ్స్. దీంట్లో కొంతమంది నాయకుల పాత్ర కూడా ఉందని సమాచారం. అంటే ఇన్వెస్టిగేషన్ సోఫార్ అవన్నీ మనకు రాలేదు. పోలీస్ కస్టడీలో అర్థం తీసుకున్న తర్వాత మనకు ఇంకా సబ్సిక్వెంట్ మన ఇన్వెస్టిగేషన్లో ఎవరి పేర్లు వచ్చినా కూడా దాంట్లో ఎవరి పాత్ర ఉన్నా కూడా మనం ఎవరిని వదలం, అందరిని అరెస్ట్ చేస్తాం. హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసానికి తెరలేపిన ఆయిల్ మాఫియా సూర్యాపేట జిల్లాలో ఆయిల్ కంపెనీ గుట్టురట్టు చేసిన చిరు వ్యాపారులు.
ఇక బ్యాంకులకు 2000 కోట్లు ఎగ్గొట్టేందుకు బడా వ్యాపారి ప్రణాళిక వేశారు. సరైవాలా అగర్ రిఫైనరీస్ పేరుతో ఆయిల్ కంపెనీని నడుపుతున్న రవి గుప్తా ఒక్క సూర్యాపేట పట్టణంలో 181 మంది చిరు వ్యాపారులకు కోర్టు నోటీసులు పంపించారు. ఇక రవి గుప్తా గారు వ్యాపారుల బకాయి ఉన్నట్టు కోర్టులో ఐపీకి ప్రయత్నం చేశారు. ఇక చెయ్యని వ్యాపారానికి బకాయిలు ఇస్తున్నారంటూ అందిన కోర్టు నోటీసులకు లబోదిబోం అంటున్నారు చిరు వ్యాపారులు. రవి గుప్తాపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు బాధితులు. సరై అగ్రోవాలా ఇండస్ట్రీస్ అనేటటువంటి మోసపూరితమైనటువంటి వ్యాపారస్తుడు సూర్యాపేట పట్టణంలో సుమారు 152 మంది మీద బాకీ లేకున్నా కూడా కేసులేసి చీటింగ్ కేసుగా మీరు మాకు బాకీలు ఉన్నారు కట్టాలని చెప్పి దొంగ కోరియర్ సృష్టించి ఆ కోరియర్ ద్వారా మీకు పంపించినాము. ఆ నోటీసులు మీకు అందకపోవడం వల్ల మీరు ఎవేట్ చేయడం వల్ల మీరు కోర్టులో వేసినామని చెప్పి అతను ఒకటువంటి సమస్య క్రియేట్ చేసి మా మీద కేసులు వేసిండు. ఇక్కడ ఆ కేసులకు నిరంకుశంగత్వంగా చేస్తున్నాడని చెప్పి అతనికి ఆలోచన చేసిన తర్వాత ఒకరోజు పిలిపించి ఎందుకు చేసినవి ఈ రకంగా అంటే మీకేం అవసరం లేదు మేము చూసుకుంటాం, మీ కోర్టు నోటీసులు వస్తే చించిపడేయండి అని చెప్పి కోర్టు నోటీసులను చించిపడేయడం ఏంటంటే మీకేం కాదు నేను చేసుకుంటామని అంటే ఇదంతా వీడు అబద్ధాలు ఆడుతుండు. ఈ రకమైన పరిస్థితులు ఉందని చెప్పి ఈ విషయాన్ని తెలియపరచడానికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మెమోరాండం వేయడానికి మా కిరాణా అండ్ ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ మేము పోయి మెమోరాండం వేయడానికి కలెక్టర్ ఆఫీస్కి పోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాము. కలెక్టర్ దీనికి న్యాయం చేసి మా మీద ఉన్నటువంటి కేసులను కూలంకుషంగా పరిశీలించి మాకు అన్యాయంగా మా మీద పెట్టినటువంటి కేసులను మొత్తం కూడా అతను తొలగించేటటువంటి ప్రయత్నం కలెక్టర్ గారు తీసుకుంటాడని చెప్పి మా అసోసియేషన్గా మేము ఆశిస్తున్నాం. మన సూర్యాపేట కిరాణా ఫ్యాన్సీ వర్కర్ల మీద సరైవాలా కంపెనీ వారు హైదరాబాద్ వారు సివిల్ కోర్టు ద్వారా నోటీసులు పంపుతారు. వారికి బాకీ చేస్తున్నా కానీ బాకీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలామంది వర్కర్ల మీద కూడా పెట్టారు. మనతో పాటు ఇవన్నీ మోసపూరితమైన కేసుల్ని వెంటనే కలెక్టర్ గారు చర్య తీసుకొని ఆ కేసుల్ని కూడా విశ్వాసం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ జాకెట్లను ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా అందజేశారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు ప్రశాంత్ రాజు, డీఎస్పీ దక్షిణమూర్తి మరియు మహేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ సిబ్బంది రాత్రి సమయంలో విధులు నిర్వహించే సమయంలో వాహనదారులకు ట్రాఫిక్ సిబ్బంది స్పష్టంగా కనిపించడానికి రేడియం డిజైన్ చేసిన జాకెట్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. వనపర్తి మండలం వైస్ ఎంపీపీ గొబ్బూరి సువర్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అది ఒక్కసారి ఏదైతే 35 ml 35 ml కంటే ఎక్కువ మద్యం తీసుకుంటే దాంట్లో 36, 37 ఉంటే దాంట్లో ఇమ్మీడియట్గా నువ్వు డ్రింక్ ఎక్కువ తీసుకున్నావు మోతాదు కంటే ఎక్కువ చూపిస్తుంది. అది పోలీసు చేతిలో ఉండదు. అప్పుడప్పుడు కొంతమంది నాయకులు మాకు కూడా ఫోన్ చేసి సార్ ఇట్లా పట్టుకున్నారంటే మేము కూడా ఏం చేయలేము, వాళ్ళకి పైకి మెసేజ్ వెళ్ళిపోతుంది, వాళ్ళ చేతిలో కూడా ఉండదు, ఆల్రెడీ ప్రింట్ వచ్చేస్తుంది. అది అందుకొరకు దయచేసి ఇప్పుడు అడెల్లి పోచమ్మ గారి విషయంలో మా ఎస్పీ గారు ప్రస్తావన చేశారు. ఆదివారం మా నిర్మల్ సోదరులందరికీ కాకుండా వేరే వేరే జిల్లాలకి వెళ్ళి చాలా మంది వస్తారు. ఆదిలాబాద్ కానీ, బూత్, మహారాష్ట్ర ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి అడెల్లి పోచమ్మ పండుగ చేసుకోవడానికి వస్తారు. మరి ఆ పోచమ్మ తల్లి దగ్గర వ్యవస్థ ఎట్లా అంటే ఇక నాన్ వెజిటేరియన్ తిని అక్కడ మందు తాగితేనే వాళ్ళకి సంతోషం, లేకుంటే ఆ తల్లి మరి మాకు సరి అయినటువంటి మరి మొక్కు చెల్లించుకోమన్న విధంగా అందరు కూడా పోతారు. మేము పోవడంలో తప్పులే అంటున్నాం. కానీ మీరు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తి మాత్రం మద్యం తాగద్దు. మోటార్ సైకిల్ నడిపించడానికి తాగద్దు. వెనక కూర్చున్నాయన తప్పనిసరితో తాగుతాడు, తాగు. ఆటో తీసుకుపోతే ఆటో డ్రైవర్ తాగద్దు. మన ఫంక్షన్లో కూర్చుండి మనతో పాటు ఆటో డ్రైవర్ తాగిడనుకో ఇక మన పని బట్టిదే, ఆయన కూడా పని బట్టిదే. అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, స్టాఫ్ మరియు పాత్రికేయ మిత్రులు, ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మన నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగానే అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముందు నుంచి కూడా ఈ యొక్క జిల్లాలో నేను కలెక్టర్గా వచ్చినప్పుడు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. కానీ శశిధర్ రాజు గారు ఎస్పీగా వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ హెస్ రియల్లీ ఇంప్రూవ్.
వారు ఈ హైఫై టెక్నాలజీని వాడుకుంటూ నిర్మల్ జిల్లాని కూడా హైదరాబాద్లో చేసిన టెక్నాలజీ అంతా కూడా నిర్మల్ జిల్లాలో తేవడము, వాటిని ఉపయోగించి దాన్ని ఎంత చక్కగా మన డిపార్ట్మెంటల్ మన డిస్ట్రిక్ట్ ఫిగర్స్ అంతా కూడా క్రైమ్ లెవెల్ ఇవన్నీ కూడా తగ్గించడం చాలా నిజంగా గొప్ప విషయము. మన ఎలక్షన్స్లో కూడా వారి సపోర్ట్ వల్ల మొత్తం ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా మనకి ఇన్సిడెంట్ ఫ్రీగా మన ఎలక్షన్స్ కూడా జరిగాయి. అదేవిధంగా ఈ ఫారెస్ట్ విశాఖలో ఏఐటియుసి జాతీయ మహాసభలు జరిగాయి. రాష్ట్రంలో పలు ప్రాంతంలో నుంచి జాతీయ స్థాయి నేతలు ఈ సమావేశానికి తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక బడ్జెట్, కార్మికుల సమస్యలపై నేతలు చర్చించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరేలా ఉందని సిఐటియు నేతలు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోని తాలూకాలో ఫర్టిలైజర్ షాప్ యాజమాన్యులు, ఉద్యోగస్తులు అందరూ కలిసి వర్షం కోసం వర్ణయాగం నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి రైతులు మరియు దేశం సుభిక్షంగా ఉండాలనే ఈ యాగం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీస్ స్టేషన్లో విచిత్రమైన కేసు నమోదైంది. సూరత్కు చెందిన జేష్బాయ్, మీనా అనే భార్య భర్తలు పెంపుడు పిల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వచ్చిన వీరి పెంపుడు పిల్లి ఎక్కడ కనిపించకుండా పోయింది. దీంతో తల్లడిల్లిపోయిన వీరు చివరికి తమ బిడ్డగా భావిస్తున్న పిల్లి ఆచూకీపై ఆరా తీయాలని కోరుతున్నారు. टू क्लॉक को हमारा ऐसा आँख लगता 5 मिनट्स को कोई हमारा बाबू कैट को चोरी करके चला गया हमारा। हम उसको ढूंढने के लिए 22 डेज हो गया। अभी हमारा इधर जाए यहाँ पे सीसी फुटेज में नहीं तो कौन ले। हम ट्रेन को सब स्टेशन पे जाके आए, तिरुपति जाके आए, गुटूर जाके आए, नेक्स्ट स्टॉप जाके आए, काले अस्थि सबको पूछ के आए, वहाँ पे नहीं। यहाँ पे बाबू होटल के बाजू में सब बोला, उधर लेके गया। यहाँ का हम बताए कि इधर पुलिस स्टेशन में क्या बोलता है, बिल्ली का कंप्लेंट नहीं करता, बोलता डॉग का कंप्लेंट नहीं करता, बोलता यहाँ पे बोलता तुमको फुटेज के लिए विजयवाड़ा को जाना, ऐसा बोलता। अगर हमारा सन को लाके देता हमारा बाबू बिलाड़ी को, हम उसको इनाम देता, बख्शिश देता उसको। थैंक यू। हमारा प्लीज़ रिक्वेस्ट, हम गॉड के पास है, हमारा बाबू दे, हमारा ओनली 1 सन, हम रिक्वेस्ट करता तुमको प्लीज़। 12 के बाद 1 बजे के बाद लेकर कोई चला गया, मिस हो गया वो वहाँ से। किसका हाथ में आया है तो वो लाके दे दो, हमको मिल गया है किसी को तो वो लाके दे दो। हम लोग 22 दिन से इधर ही स्टे कर रहे हैं, उसको ढूंढ रहे हैं। हमारे घर में बच्चा नहीं है, भगवान यही दिया हमको गिफ्ट, हम इसके साथ ही बच्चा पाल के रह रहे हैं उसको। हमारा बच्चा हमको लाके दे दो, बस हम यही रिक्वेस्ट करते हैं, और कुछ हमको नहीं चाहिए। తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మిజోరం మాజీ గవర్నర్ వినోద్ కుమార్ దుగ్గల్, సినీ నటుడు మంచు మోహన్ బాబు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో వినోద్ కుమార్ దుగ్గల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రశాంతమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల అన్నారు. అలాంటి పుణ్యక్షేత్రంలో స్వామివారిని మోహన్ బాబుతో కలిసి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మంచి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందిస్తున్నారు జగన్ అని నటుడు మోహన్ బాబు తెలిపారు. తన కోరిక ఫలించిందని మోహన్ బాబు అన్నారు. సార్ కొద్దిగా లెఫ్ట్ రావాలి సార్, గేట్ మంచి ముఖ్యమంత్రి, మంచి పరిపాలన, అన్నీ మంచిగా ఉంటాయి. ఈ టెంపుల్ కూడా ఇంకా
అభివృద్ధి చెందుతుంది. జగన్ గారి పరిపాలనలో ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరుగుతుంది. 1.5 year తర్వాత దర్శనానికి వచ్చాను. నా కోరిక భరించింది. ఆ కోరిక ఏమిటో భగవంతుడు తెలుసు. వచ్చాము శుభం. It is always a huge blessing of the Lord that one visits this shrine and look at the environment, look at the whole peace, look at the entire devotion of people. One really feels blessed, rejuvenated, and one feels that, you know, one is amongst the best people in the world here. So I am so happy to be here today, and I want to thank Mohan Babu Garu who have brought me here. And thank you also to the lovely lady who is also accompanying us. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ఆగని పోడు రైతుల అటవీ అధికారుల ఘర్షణలు. ఇల్లందు సమీపంలో ప్లాంటేషన్ పనులకు అడ్డుకున్న పోడు రైతులు. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంతో ప్రారంభం కాని తరగతులు. వెంటనే తరగతులు ప్రారంభించాలని విద్యార్థుల ధర్నా. హైదరాబాద్ చంపాపేట్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. ప్రజల శాంతి భద్రతల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామన్న పోలీస్ అధికారులు. పనిచేసే బ్యాంకే కన్నం వేసిన క్యాషియర్. కృష్ణా జిల్లా కంచికాచర్ల మండలం SBIలో 25 లక్షలు నొక్కేసిన క్యాషియర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.